స్టెప్ 4 ఆత్మ పిలుపుకు లోబడండి. చివరిగా 4వ మెట్టు లోబడటం. అపోస్తలుల కార్యాలు 16:6-7లో ఒక ఆసక్తికరమైన విషయం చూస్తాం. పౌలు ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నాడు, కాని పరిశుద్ధాత్మ ఆయనను వెళ్లనివ్వలేదు. వాక్యం చెప్పడం మంచి పనే, కాని అది ఆ సమయంలో దేవుని చిత్తం కాదు. పౌలు ఆత్మమాటకు లోబడ్డాడు. ఫలితంగా దేవుడు ఆయన కోసం మాసిదోనియాలో ఒక గొప్ప ద్వారాన్ని తెరిచాడు. మనం వాక్యం చదువుతూ ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో ఒక ప్రేరణ కలిగిస్తాడు. ఎవరికైనా సహాయం చేయమని లేదా ఒక ప్రత్యేకమైన పని చేయమని అడుగుతాడు. ఆ సమయంలో మనం భయపడకుండా, సందేహించకుండా లోబడాలి. మనం ఎంతగా లోబడితే అంతగా ఆయన శక్తి మన ద్వారా వెల్లడవుతుంది. మన విధేయత మనల్ని మరిన్ని దీవెనలకు మరియు ఆత్మీయ బలానికి దారితీస్తుంది. ముగింపు. కాబట్టి స్నేహితులారా, పరిశుద్ధాత్మతో నింపబడటమనేది ఏదో ఒకరోజు జరిగే సంఘటన కాదు. అది ఒక నిరంతర ప్రయాణం. అడగండి, ఆత్మను ఆర్పకండి, ఆత్మలో నడవండి మరియు ఆయన పిలుపుకు లోబడండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు మనల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. తన ఆత్మ ద్వారా మనతోనే ఉంటాడు. ఆయన అగ్ని మీలో ఎల్లప్పుడూ మండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.